మన దేశ పౌరులకు బేడీలు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ప్రశ్నించారు. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏం చేస్తున్నారని విదేశాంగ మంత్రి జయశంకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ వేదికగా భారతీయుల కోసం తాను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని పాల్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న నిర్ణయంతో మోడీ తన పర్యటనను రద్దు చేసుకోవాలని కోరారు. ఇదే నేపథ్యంలో చైనాను ఎదిరించడానికి అమెరికాకు మన సహకారం చాలా అవసరమని పాల్ గుర్తు చేశారు. బ్యాగులు ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగ మన ఇండియన్స్ ని పంపించడం చాలా బాధకరం. నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా, ఈ రాజకీయ నాయకులు మారరు. ప్రధానమంత్రి నోరు మోరిప్పడం లేదెందుకు? ఆయన గుజరాతీలే 30 మంది వచ్చిస్తే క్రిమినల్స్ లాగా పంపితే ఆయన నోరెందుకు? ఎప్పుడు వాళ్ళు క్రిమినల్సా? జయశంకర్ జనవరి 20వ తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్ కి మన విదేశీ శాఖ మంత్రి, సిగ్గులేని మంత్రి, తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి. అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి. ఆయన నా మాట వింటాడు. ఆయన నేను కలిసి పోరాడతాం. మన భారత సత్తా చూపిద్దామని ఉంది. మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీకి. ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది. ఏమయ్యారు? ఏది ఆ పివి నరసింహరావు? ఏది ఆ ఇందిరాగాంధీ? ఏది ఆ మహాత్మా గాంధీ? ఏది? ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్? ఇక్కడున్నాడు ఆర్ కృష్ణయ్యకుడు, దరిద్రుడు బీజేపీలో కలిశాడు. ఇక్కడున్నాడు తీర్మానం మల్లన్నని, ఆడు ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు. ఈ బీసీ దొంగ నాయకులను నమ్మకండి, ఉన్న నాయకులు నమ్మకండి. చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా 13 లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే. నేను వెళ్ళినప్పుడు అమెరికా 13,000 మంది తెలుగులు. 13 లక్షలు ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్? చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకనే వెళ్ళాడా?